మన దేశ ప్రధానమంత్రి గారు మోదీ గారు ఫ్రాన్స్ వెళ్ళడం, ఈ వార్త మీరు వినే ఉంటారు. ఫ్రాన్స్కు వెళ్ళిన తరువాత ఇంకొక హాట్ న్యూస్ ఏమిటి ఇది అంటే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్. సో దీనిని మనము ఫ్రాన్స్కి అమ్మబోతున్నాము. ఇది ఎంత పెద్ద వార్త అంటే ఇప్పుడు మీరు మామూలుగా వరల్డ్ వార్ 1 అనండి, వరల్డ్ వార్ 2. ఈ ఫ్రాన్స్ అనబడే దేశము అమెరికా, యూకే, రష్యా లాంటి దేశాలతో కలిసి ప్రపంచ యుద్ధము చేసిన ఒక అడ్వాన్స్డ్ కంట్రీ. ఏమండి, ఒక రఫేల్ అనండి, అలాగే వాళ్ళ దగ్గర ఉండే సాఫ్రాన్ ఇంజిన్, ఫైటర్ జెట్స్ ఇంజిన్స్, ఇవన్నీ చూసారో అనుకోండి, అబ్బా ఏంటి ఫ్రాన్స్ చాలా గొప్ప దేశము అంటాం. ఎందుకు ఇలా అంటే యూరోప్లో ఉండే ప్రముఖ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వీళ్ళు కలిసిగట్టుగా ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తారండి. అంటే ఒక యూకే అనండి, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మీకు అమెరికా విడి దేశం అనుకున్నా కూడా వాళ్ళ శాస్త్రవేత్తలు కలిసే ఇలాంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తారు. ఈ సదుపాయము భారత్కి ఎప్పుడూ లేదు. అంటే మనతో కలవాలి అన్నప్పుడు మనం ఒక కాలనీగా ఉండిన దేశము కదా. సో మనతో కలిసి ఇలాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ ఎప్పుడు వర్క్ చేయలేదు. కాబట్టే చైనా వాడు మన శత్రు దేశం అన్నా కూడా వాడిని మెచ్చుకోవాలి. ఎటువంటి సపోర్టు లేకుండా వాడు చేసే దొంగతనమే, రివర్స్ ఇంజనీరింగే. ఒక ఆయుధము కొంటాడు, ఆ ఆయుధాన్ని కొని లోపల ఏముందనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ టెక్నాలజీని చైనా వెర్షన్లో తీసుకురాగలడు. సో అలా వాడు కూడా ఎదిగాడు. అలాంటి ఫెసిలిటీ కూడా భారత్లో లేదు. ఎందుకు? మన పాలకులకు అలాంటి ఆలోచనలే లేవండి. ఏదో ఒక రకంగా మనము విదేశాల వద్ద ఇలా ఆయుధాలు కొనేసాము అంటే మనకి డబ్బు వస్తుంది, లంచాలు వస్తాయి. కాబట్టి దేశము ఎదగాలి అన్న ఆలోచనే లేకుండా ఆ రోజుల్లో పాలకులు ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు కూడా మీరు చూసారనుకోండి, ప్రపంచములో ద నంబర్ 1 ఇంపోర్టర్, ఆర్మ్స్ ఇంపోర్టర్ ఎవరుంటే భారత్ నంబర్ 1 పొజిషన్లో ఉంటాం. ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచి ఆయుధాలు ఉన్నాయో వాటిని అంతా మనము కొనుక్కు తెచ్చుకుంటాం. అంతేగాని మనము నంబర్ 1 ఎక్స్పోర్టర్గా ఎదగాలి అనే ఆలోచన లేదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, రష్యా అన్నప్పుడు ఆల్మోస్ట్ 45% ఆయుధాలు మనము రష్యా వద్దే కొంటాం. సెకండ్ పొజిషన్లో ఫ్రాన్స్ ఉంటుంది, మీకు 28.6%. అంటే ఫ్రాన్స్ వద్ద మనము ఎంతలా కొంటున్నామో చూడండి. అంటే ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఫర్ ఇండియా. అలాంటి ఫ్రాన్స్కి ఇవాళ మీరు ఒక ఆయుధాన్ని అమ్ముతున్నారు అంటే ఇది ఎట్లాంటి వార్త? అది మీకు ఎలా చెప్పాలంటే, ఫ్రాన్స్కి అమెరికా వాడు ఒక ప్రపోజల్, మా వద్ద హిమార్స్ అనబడే ఒక ఆయుధం సిమిలర్ టు పినాకా. ఇప్పుడు పినాకా అంటే ఏంటండి? శివుడి యొక్క ధనుస్సు. సో అంత పవర్ఫుల్ పేరు పెట్టాం. సో ఇప్పుడు ఈ పినాకాను గమనించారు అనుకోండి, మీకు 12 రాకెట్లు ఉంటాయి. ఇంకొక స్లాట్ అనేది రెడీ చేస్తే ఏకంగా 18 రాకెట్లు. ఒక టాప్ క్లాస్ ఆయుధం. అంటే డిఆర్డిఓ వాళ్ళకి సంబంధించిన ఒక బ్రాంచ్, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. సో వాళ్ళు ఈ పినాకాను తయారు చేశారు. సో డిఆర్డిఓ యొక్క పనితనము ఏంటి అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అర్మీనియా అజర్బైజాన్ యుద్ధములో కూడా వీళ్ళు పినాకా వాడినట్టుగా దీని పనితనాన్ని టెస్ట్ చేసి వాళ్ళు కూడా సర్టిఫై చేయడం. సో ఇవాళ ఫ్రాన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, అమెరికా వాళ్ళ ప్రపోజల్ మా వద్ద ఉందండి, హిమార్స్ కొనండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము కంపేర్ చేసినప్పుడు చూడండి, ఇదేదో ఒక జోకులా మనం అనుకోకూడదు. మనల్ని ఏకంగా అమెరికా వాడితో కంపేర్ చేయడం ఏంటి అంటే, ఇదంతా మీరు గత 10 ఏళ్లలో వస్తున్న డెవలప్మెంట్ కదండి. ఇప్పుడు కార్గిల్ యుద్ధములో మీరు పినాకా యొక్క బేస్ లెవెల్లో దీన్ని వాడి చూశారు, పని చేసింది. కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, 6 రెజిమెంట్స్లో మనం పినాకాను వాడుతున్నాము. మోస్ట్ అడ్వాన్స్డ్ రాకెట్ లాంచర్ అండి. ఇదే మామూలు విషయం కాదు. సో అలా చూసినప్పుడు మీకు హిమార్స్కిను పినాకాకు కంపారిజన్, అమెరికాకు భారత్ మధ్య కంపారిజన్ అనేది ఫ్రాన్స్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎన్నో రెట్లు అమెరికా వాళ్ళ హిమార్స్ కన్నా భారత్ మాకు ఇస్తున్న పినాకా చాలా బెటర్ కాదు బెస్ట్. ఎలా?
ఇప్పుడు చూడండి, ప్రైజ్ అన్నారు అనుకోండి, ఒక రాకెట్ ఉంటుంది కదా, ఆ రాకెట్ యొక్క ప్రైజ్ అన్నారనుకోండి 56,000 అమెరికన్ డాలర్స్. అదే మీరు అమెరికా యొక్క రాకెట్ అన్నారు అనుకోండి 2,22,000 అమెరికన్ డాలర్స్. ఇక్కడే అయిపోయింది. ఫ్రాన్స్ వాడు అంటాడు, మీరు టోటల్ సిస్టమ్ కొనాలి కదా, ఒక రాకెట్లు కొనరు కదండి, మీరు టోటల్ సిస్టమ్ కొంటారు, బ్యాటరీలు కొంటారు కదా. సో మీకు అమెరికా వాడు ఇచ్చే రాకెట్ కన్నా ఇక్కడ భారత్ ఇస్తున్న పినాకా టోటల్ సిస్టమ్ ఇదే మాకు వచ్చేస్తుంది కదా. అలాగే రేంజ్ అన్నారనుకోండి 100 కిలోమీటర్స్ అబోవ్. అమెరికా వాడు డిఫైన్ చేయడం లేదండి, ఇంత రేంజ్ని మేము పెంచగలం, మనం కూడా పెంచగలం కదా. బిగినింగ్లో ఇది ఒక్క 35 కిలోమీటర్స్, అంటే మీకు 44 సెకండ్లలో మీరు ఈ రాకెట్ని లాంచ్ చేయగలరు. అంటే ఇలా అనే లోపల 1 నిమిషంలో రాకెట్ రంజమని వెళ్ళిపోతాయి. అలాగే 3 నిమిషాల్లో మీరు దీన్ని డిప్లాయ్ చేయగలరు. అంటే ఒక బండి, ఒక వెహికల్, ఒక వార్ వెహికల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి శత్రువు యొక్క ట్యాంకులు వస్తున్నాయి, అలాగే వాడి యొక్క ఆర్మర్డ్ వెహికల్స్ వస్తున్నాయి, లేదా ఒక బెటాలియనే వస్తున్నప్పుడు మీరు మీ సైనికులను ఎంగేజ్ చెయ్యక్కర్లేదండి. డైరెక్ట్గా పినాకాను తీసుకువెళ్ళి 3 నిమిషాల్లో డిప్లాయ్ చేసి 44 సెకండ్లలో డైరెక్ట్గా మీరు 12 రాకెట్లను మీ శత్రువుల మీద లాంచ్ చేయగలరు. ఇదంతా భారత్లో జరుగుతుంది. అదే ఇక్కడ ఆశ్చర్యం. ఏ రష్యానో, అమెరికానో, ఫ్రాన్స్ కాదండి, ఇండియాలో ఇలాంటి ఒక శివుడి పేరు మీద ఎక్స్ట్రాడినరీ అస్త్రాన్ని మనము తయారు చేశాము. ఇవాళ ఫ్రాన్స్ వాళ్ళు మేము కొంటున్నాము. ఎందుకు? రేంజ్లోనూ దీని పవర్ ఎక్కువ, ధర అన్నప్పుడు అమెరికా వాడితో అసలు కంపారిజనే లేదు, చాలా చాలా చవక ధరకు వస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు దీన్ని చూశారు అనుకోండి, మీకు ఏకంగా 12 రాకెట్లను మీరు వాడవచ్చు. అట్ ఏ టైం మీరు మీ శత్రువుల మీద ప్రయోగించవచ్చు. ఇదంతా పూర్తిగా మనము పాకిస్తాన్ కోసరమే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అంటే జస్ట్ పాకిస్తాన్ కోసరమే. ఇవాళ దీనిని 300 కిలోమీటర్స్ రేంజ్కి తీసుకువెళ్ళాలి. అంటే పాకిస్తాన్ వాడు వాడి సైన్యముతో, వాడి ట్యాంకులతో వస్తే మీరు ఇక్కడ నుంచి పినాకాను వాడి టోటల్గా పాకిస్తాన్ సైనికులను మీరు డెస్ట్రాయ్ చేయొచ్చు. వాడి మిలిటరీ బేస్లు అనండి, ఎక్కడైనా కూడా, కొండపైన ఎక్కడో ఉంటాడు, అక్కడ వాడు ఒక మిలిటరీ బేస్ పెట్టుకుంటాడు, అక్కడి నుంచి కాల్పులు జరుపుతాడు. సో మన సైనికులు ప్రమాదంలో పడతారు కదా, నేరుగా పినాకాను తీసుకెళ్ళి అక్కడ పెడతాము, ఒక్కసారిగా 12 రాకెట్లు వాడతాము, అక్కడ వాడి మిలిటరీ బేస్ అనేది తుక్కు అయిపోతుంది. అంత అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇవాళ మనం భారత్లోనే డిఆర్డిఓ వాళ్ళ ఒక బ్రాంచ్ తయారు చేసి ఫ్రాన్స్కి అమ్ముతున్నారు. వాళ్ళు హిమార్స్ కన్నా ఇది బాగుంది, ఇది చవక ధరకే ఉంది, మాకు చాలా ఉపయోగం అంటే ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ టు ఇండియా, వాళ్లకు మనము ఆయుధాలు అమ్మడం. ఒక్కసారి వాళ్ళు సర్టిఫై చేశారు అనుకోండి, ప్రపంచ స్థాయిలో ఒక్క పినాకాను పెట్టుకొని మనం ఎన్నెన్ని ఆయుధాలను అమ్మొచ్చు. సో ఒక రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాలకు గట్టి పోటీ ఇవ్వచ్చు. ఎందుకంటే భారత్లో తయారవుతున్న ఆయుధాలకు ఒక క్వాలిటీ ఉంటుంది, మంచి ధరకు ఇస్తారు, పర్ఫార్మెన్స్ బాగుంటుందన్న టాక్, ఆ మార్కెటింగ్ టాక్ అనేది ఇవాళ ప్రపంచంలో మెల్లమెల్లగా స్ప్రెడ్ అవ్వడము. సో మనము ఇవాళ ఒకవేళ ఇంత అడ్వాన్స్డ్ కంట్రీ వాళ్ళకు ఆయుధాలను అమ్మగలిగేమనుకోండి, ఇది ఎలాంటి ఒక వార్త. సో మోదీ గారు వెళ్ళారు, సో ఇమీడియట్గా పినాకా అనబడే ఈ అస్త్రాన్ని మేము కొనుక్కుంటామని చెప్తున్నారు. సో ఈయన వెళ్ళిన ఈ ట్రిప్పులో అతి ముఖ్యమైన విషయం, అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు. కాదండి, పినాకాను అమ్మగలిగితే మాత్రము మనకు ఇక తిరుగుండదు. సో మెయిన్ లిస్ట్, ఎలైట్ లిస్ట్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ అన్నప్పుడు భారత్ని కూడా మీరు అందులో చేర్చాల్సిన ఒక పరిస్థితి ఏర్పడిపోతుంది. సో ఇలాంటి ఒక వార్త విన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.